జీవితాల్లో ఆలోచించాలండి. ఒక నిమిషం ఆగి ఆలోచన చేయాలి. నువ్వు ఒక మాట అనే ముందు ఆలోచన చేయాలి. ఒక మాటను ఎవరన్నా అనే ముందు ఆలోచన చేయాలి. థింక్ బిఫోర్ యు స్పీక్. మూర్ఖుడు మాట్లాడిన తర్వాత ఆలోచన చేస్తాడు. మూర్ఖుడికి మూర్ఖురాలకి తెలివైనటువంటి వారికి భేదం చెప్తున్నాను. మూర్ఖులు ఏం చేస్తారంటే అనేసిన తర్వాత ఆలోచన చేస్తారు, అయ్యో అనవసరంగా అనేసానని. కానీ జ్ఞానవంతుడు మాత్రం మాట్లాడే ముందే థింక్ చేస్తాడు, మాట్లాడే ముందే ఆలోచిస్తాడు. నువ్వు మూర్ఖుడువా లేకపోతే తెలివైనటువంటి దానివా? మూర్ఖురాలువా లేకపోతే తెలివైనటువంటి దానివా? మాట్లాడే ముందే ఆలోచించి ఇది మాట్లాడాలా మాట్లాడకూడదా? ఈ మాట పలకడం ద్వారా ఎదుటి వ్యక్తికి నేను బాధ కలుగు చేస్తున్నానా? దాని ద్వారా వచ్చేటువంటి ఆ కీడేంటో నువ్వు ఆలోచించుకుని ముందు మాట్లాడాలి. థింక్ బిఫోర్ యూ స్పీక్. 4 రకాల థింకర్స్ ఉంటారండి. ఆలోచన చేసేటువంటి వారు ఉంటారు 4 రకాలు. ఒకళ్ళు పాజిటివ్ థింకర్స్. వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా థింక్ చేస్తారు. పాజిటివ్గా ఎవరైనా ఒక మాట అన్నారా, ఓకే వాళ్ళకి మెచ్యూరిటీ లేదని వదిలేస్తారు. వాళ్ళు పాజిటివ్ థింకింగర్స్ అంటారు. నెగిటివ్ థింకర్స్ ఎలా అంటే ఆమె అన్నది అతను అన్నాడు, ఇంకా నేను వదిలిపెట్టను, అసలు ఉద్యోగం మానేస్తుంది, ఆహారాలు మానేస్తారు, ఇంకా ఆ వ్యక్తిని అనేంత వరకు మనకి ఏంటి నెగిటివ్ థింకింగ్ అనమాట. నేను మాట చెప్తున్నాను. పాజిటివ్ థింకర్స్ ఎప్పుడు కూడా వారి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వారి జీవితంలో బౌన్సింగ్ బ్యాక్ ఎబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అంటే తిరిగి లేస్తారు అనమాట, బౌన్సింగ్ బ్యాక్. ఎవరన్నా కృంగుదల్లో నడిపించిన అపాయం వచ్చిందా, కష్టం వచ్చిందా, నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, ఇంకా వారు క్విట్ అయిపోరు. దాని నుంచి ఎలా బయటకు రావాలని ఆలోచన చేస్తుంటారు. అది పాజిటివ్ థింకర్స్ చేసేటువంటిది. నేను కప్పల కథ చెప్తాను కదండి, మీకు తెలుసు కప్పల కథ. 2 కప్పలు పెరుగులో పడిపోయినాయట, పెద్ద డ్రమ్ములో పడిపోతే ఒక కప్ప, అంటే 2 రకాల ప్రజలు ఉంటారు, ఒకళ్ళు పెసిమిస్టులు, ఇంకొకళ్ళు ఆప్టిమిస్టులు. ఓకే, ఒకళ్ళు పాజిటివ్ థింకర్స్, ఇంకొకళ్ళు నెగిటివ్ థింకర్స్. ఒకళ్ళు ఆశావాదులు, ఇంకొకళ్ళు మళ్ళీ ఎవరు నిరాశావాదులు. ఆశావాది ఏంటంటే ఇంకా హోప్, ఇంకా నాకు లైఫ్ అయిపోలేదు, నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను అనుకుంటుంది. ఒక కప్ప అలాగే అనుకుంది. మరో కప్ప అంది, ఇంత పెద్ద డ్రమ్ములోంచి ఈ పెరుగులోంచి ఏనాటికి బయటపడతాం మనం, ఏదో కష్టపడి వృధా చేసుకోవడం ఎందుకు, మన జీవితాన్ని ఎండ్ చేసేసుకుందాంలే. మన జీవితంలో బ్రహ్మ ఎలా రాసేసాడు, ఇంకా పెరుగులో చచ్చిపోవటం, పెరుగులో పడి చచ్చిపోవటం ఇది దేవుని చిత్తం, ఇది బ్రహ్మ రాసేసాడని చెప్పి ఒక కప్ప వెళ్ళిపోయి మూలకి వెళ్ళిపోయి ఇంకేంటి తన ప్రాణత్యాగం చేయడానికి ఇంక చచ్చిపోవడానికి సిద్ధమైపోయింది. కానీ ఒక కప్ప మాత్రం లేదు, దేవుడు నాకు ఇంకా ఊపిరినిచ్చాడు, బ్రతికేంతకు వరకు నేనేమవుతాను, పోరాడతాను, బ్రతికేంతవరకు ప్రయాసపడతానని చెప్పి ఆ పెరుగుని ఏం చేస్తుంది చెప్పండి, ఆ పెరుగులో బయటకు రావడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కొన్ని నిమిషాలు ఎప్పుడైతే అలా చేస్తుందో పెరుగంతా చిలకబడి ఆ పెరుగంతా కూడా ఒక వెన్న ముద్దలా మార్చబడింది. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆ వెన్న ముద్దలోకి ఎగిరింది, ఎగిరి బయటకు వచ్చేసింది. కానీ ఒక కప్ప అయితే లోపల ఉండిపోయి ఏమైపోయింది, జీవితాన్ని ముగించేసింది, ఆ యొక్క పెరుగులో చచ్చిపోయింది. మనుషులు ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు చాలామంది డీలా పడిపోయి మూలకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా వ్యాధులు తెచ్చేసుకుని అయిపోయింది నా జీవితం అని చెప్పి ఏడుస్తారు. కానీ కొంతమంది అయితే దేవుని బలాన్ని ఆశ్రయిస్తారు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, ఈ సమస్య నుంచి నాకు పరిష్కారం ఇస్తాడనేటువంటి విశ్వాసంతో కదులుతారు, నిరీక్షణతో కదులుతారు, సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నావు, ఆశావాదివా నిరాశావాదివా? అది పెసిమిస్ట్ ఆర్ ఆప్టిమిస్ట్? పాజిటివ్ థింకర్స్ ఉంటారు, నెగిటివ్ థింకర్స్ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక థింకింగ్ గురించి ఈరోజు నా పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ మాట్లాడతారు. దాన్నే క్లియర్ థింకింగ్ అంటారు. ఏమంటారు? క్లియర్ థింకింగ్. ఇంకా చాలా మెచ్యూర్డ్గా ఆలోచన చేసే థింకింగ్ అనమాట క్లియర్ థింకింగ్. ఆ తర్వాత ఇంకొక థింకర్స్ గురించి నేను మాట్లాడాలి. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు సమాజంలో. వీళ్ళు టాక్సిక్ థింకర్స్. ఎవరు వీళ్ళు? టాక్సిక్. టాక్సిక్ అంటే ఏంటి? విషం. వెన్న ముద్దలోకి ఎగిరింది, ఎగిరి బయటకు వచ్చేసింది. కానీ ఒక కప్ప అయితే లోపల ఉండిపోయి ఏమైపోయింది, జీవితాన్ని ముగించేసింది, ఆ యొక్క పెరుగులో చచ్చిపోయింది. మనుషులు ఈ రోజున సమస్యలు వచ్చినప్పుడు చాలామంది డీలా పడిపోయి మూలకి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇంకా వ్యాధులు తెచ్చేసుకుని అయిపోయింది నా జీవితం అని చెప్పి ఏడుస్తారు. కానీ కొంతమంది అయితే దేవుని బలాన్ని ఆశ్రయిస్తారు. నా దేవుడు సజీవుడు, నా దేవుడు గొప్పవాడు, ఈ సమస్య నుంచి నాకు పరిష్కారం ఇస్తాడనేటువంటి విశ్వాసంతో కదులుతారు, నిరీక్షణతో కదులుతారు, సమస్య నుంచి బయటకు వచ్చేస్తారు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఏ గుంపులో ఉన్నావు, ఆశావాదివా నిరాశావాదివా? అది పెసిమిస్ట్ ఆర్ ఆప్టిమిస్ట్? పాజిటివ్ థింకర్స్ ఉంటారు, నెగిటివ్ థింకర్స్ ఉంటారు. ఆ తర్వాత ఇంకొక థింకింగ్ గురించి ఈరోజు నా పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్స్ మాట్లాడతారు. దాన్నే క్లియర్ థింకింగ్ అంటారు. ఏమంటారు? క్లియర్ థింకింగ్. ఇంకా చాలా మెచ్యూర్డ్గా ఆలోచన చేసే థింకింగ్ అనమాట క్లియర్ థింకింగ్. నీది ఒక జీవితమేనా? పైగా అకాడమీ పెట్టింది ఏంటి? మీ అమ్మాయి ప్రవర్తన సరిగ్గా లేదు తెలుసా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుందని చెప్పి బయట వాళ్ళు అంటున్న మాటలకి అది నిజం అనుకుని ఇన్స్పైర్ అయిపోయి బయట మాటలు పట్టించుకుని ఏం చేసి కూతురుని చంపేశాడండి. పిచ్చోడు కూతురుని చంపేశాడు. పాపం ఆ అమ్మాయి తన తల్లి మంజు, ఆ తల్లి పేరు మంజు యాదవ్.
ఆమె బర్త్డేకి చక్కగా టిఫిన్ చేస్తుందట, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది, సర్ప్రైజ్ ఇవ్వాలి నా తల్లికని. వంటగదిలో వంట చేస్తూ ఉంది ఉదయకాల సమయంలో. తండ్రి వచ్చాడు, మరి ఆడి దగ్గర గన్ ఎలా ఉందో నాకు తెలియదు, ఆ గన్తో కాల్చేసాడండి. చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారట కింద తమ్ముడు ఉన్నాడు, మామయ్య ఉన్నాడు, మరి తల్లి ఫంక్షన్ కదండి, బర్త్డే కదా, విష్ చేయడానికి వచ్చారు వాళ్ళు, కింద ఉన్నారు, పైన ఏమో వంటగది ఉంది. తండ్రి వెళ్ళాడండి, గన్ ఓపెన్ చేశాడు, పాయింట్ బ్లాంక్లో పెట్టి 6 bullets ఏం చేశాడు, రిలీజ్ చేసేసి మొత్తం మ్యాగజైన్ అంతా కూడా క్లియర్ చేసాడండి. మ్యాగజైన్ అంటే మీకు తెలుసు, ఆ యొక్క మ్యాగజైన్ అంతా క్లియర్ చేసి ఉంది. పోలీసు వాళ్ళు వెళ్ళి చూసేటప్పటికి ఆడ అక్కడ నిలబడ్డాడు. ఎంత టాక్సిక్ థింకర్ మీరు ఆలోచించండి. గన్ ఉంది, మ్యాగజైన్ ఓపెన్ చేసి ఉంది, మొత్తం 6 bullets రౌండ్ చేసాడు. ఆ కూతురు అవంటి రక్తం మడుగులో గిలగల కొట్టుకుంటుంటే హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోయిందండి అమ్మాయి అని చెప్పారు. 25 సంవత్సరాల కూతుర్ని చంపేశాడు. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? టాక్సిక్ థింకర్స్ అనాలి. ఏమంటే విషపు చూపు. సౌలు కూడా ఆ విషపు చూపు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే ఒక వ్యక్తిని పాడు చేయాలి. అటువంటి ఆలోచన విధానం కలిగి ఉంటే ఇమీడియట్గా నువ్వు మారాల్సిన అవసరం ఉంది. నీ టాక్సిక్ థింకింగ్ వల్ల సమాజం పాడైపోతుంది, నీ కుటుంబానికి హానికరంగా నువ్వు మారుతున్నావు, నీ జీవితం ద్వారా అనేక మందికి శాపాన్ని తీసుకొస్తున్నావు, నువ్వు శాపగ్రస్తమైనటువంటి జీవితంలోకి వెళ్ళిపోతున్నావు. దయచేసి దేవుని సేవకుడికి చెప్తున్నాను, ఒకవేళ అటువంటి టాక్సిక్ థింకింగ్ ఉంటే అసూయ చేత రగిలిపోతున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఒక వ్యక్తి యొక్క పరువుని నష్టం చేయాలని ఎటువంటి కార్యానికైనా సరే నువ్వు కాలు దూస్తున్నావా? జాగ్రత్త. టాక్సిక్ థింకర్స్ ఉన్నటువంటి వారి జీవితాలన్నీ కూడా ఏమైపోయినాయి? భయంకరమైన జీవితాల్లో పాడైపోయినాయి. వద్దు, అలాంటి థింకింగ్ వద్దు. ఒకవేళ నేను మాట చెప్తున్నాను, సంఘాల్లో కూడా అటువంటి థింకర్స్ ఉండటం ద్వారా సంఘానికి కీడే చేస్తారు కానీ మేలు చేయరు వాళ్ళు. కాబట్టి నా ప్రియ వచ్చినాగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం స్పష్టంగా మీకు వినిపించబడతా ఉంది. సౌలు అయితే ఏమండి విషపు చూపు నిలిపాడు. దావీదు ఏంటండి సౌలు కూడా క్షమించేటువంటి మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి క్షమాపణ కలిగి ఉన్నటువంటి వారే దీవించబడతారండి, ఆశించబడతారు. ప్రాక్టికల్గా మనం చేయలేం. చాలా సందర్భాల్లో క్షమాపణ గురించి మనం మాట్లాడతాం, కానీ అది మన జీవితంలోకి వచ్చేటప్పుడు కొంతమందిని క్షమించలేం. అది సరిచేసుకుందాం, అది సరిచేసుకుందాం, తద్వారా దేవుని దీవెనలు పొందుకుందాం. ఫైనల్లీ సౌలు తన జీవితంలో ఎంత భ్రష్టమైనటువంటి జీవితానికి వెళ్ళిపోయాడంటే, ఇంకా తన జీవితంలో దయ్యాలు, నిజంగా ఒక మాటలు చెప్పాలంటే దయ్యాల దగ్గర కర్ణ పిశాచి, ఏమండి ఒక మాటలో చెప్పాలంటే మంత్రవైద్యుల దగ్గరికి వెళ్ళాడండి. ఎవడో సౌలు. అక్కడికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు, ఏం జరుగుతుందో చెప్పండి, నాకు నా భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పండి, మళ్ళా రాజ్యంలోకి నేను వస్తానా? ఎవడు సౌలు? ఎవరు? దేవుని ఆత్మ చేత ఒకప్పుడు నింపబడినటువంటి వాడు, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు సౌలు. మరలా అక్కడికి వెళ్ళాడు. చదువుతారు ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 28:7 చదవండి. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని వారి సేవకులకు ఆజ్ఞేయగా వారి చిత్తం ఎండోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు. ఇశ్రాయేలు ఎవరండి? దేవుని ప్రజలు. ఇతనికి ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? యేసే దగ్గరికి వెళ్ళాలి, యెహోవా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ కర్ణ పిశాచం అంటే మంత్రాలు చెప్పించేవారు, భవిష్యత్తులు చెప్పేసేటువంటి వారు, ఇంకా చెప్పాలంటే దయ్యములను ప్రయోగించేటువంటి వారు, వారు ఎవరినో చూడండి అల్లరికి వెళ్తానన్నాడు. అయిపోయింది జీవితం అంతే. కానీ దావీదు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చదువుతారా? దావీదు అదే స్థితి దావీదు జీవితంలోకి వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడు? 2 సమూయేలు గ్రంథం 2:1 ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవాల్సిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవు. దావీదు ఎవరి దగ్గర విచారణ చేశాడు? యెహోవా దగ్గర విచారణ చేస్తే ప్రభు నుంచి ఒక ఆన్సర్ వచ్చింది, నువ్వు హెబ్రోనుకి వెళ్ళిపో అన్నారు. కానీ ఈ సౌలు ఏం చేశాడు చెప్పండి? కర్ణ పిశాచాలు, మనకేమన్నా మాంత్రిక చతురు, శుద్ర పూజలు, చేతబళ్ళు, ఇలాంటి మంత్రగత్తులు ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వైరీ చేశాడండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అందుని బట్టే సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాను, దావీదు అంతకంతకు వర్ధిల్ల. క్లియర్ మై డియర్ చర్చ్, మీకు అర్థమైందా? ఇక్కడ మన మెయిన్ మెసేజ్ ఏంటంటే సౌలు అంతకంతకు నీరసిల్లిపోయాను. సౌలు కుటుంబం అంతమంతకు ఏమైపోయింది? తన తరాలు దీవించబడలేదు, అంతకంతకు నీరసిల్లిపోయాడు. కానీ దావీదు మాత్రం అంతకంతకు వర్ధిల్లాడు. కారణం మొదటిది ఏంటి? పాపం చేసినప్పుడు సౌలు కప్పుకున్నాడు, దావీదు ఒప్పుకున్నాడు. అది మొదటి కారణం. రెండవదిగా సౌలు
ఏమంటే గొల్యాతు తన ముందు ఉన్నప్పుడు దావీదైతే యుద్ధాన్ని దేవునికి సమర్పించాడు, కానీ సౌలు అయితే యుద్ధం నాదే, నేను చేయాలనుకున్నాడు, తన శక్తి మీద ఆధారపడ్డాడు. కానీ దావీదు దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. యెహోవా నా బలము అన్నాడు. స్తోత్రం చెప్పండి. మూడోది ఏంటి? సౌలు ఉపకారం చేసిన వాడికి అపకారం తలపడదాం అనుకున్నాడు. కానీ దావీదైతే సౌలు అపకారిగా ఉన్నప్పుడు కూడా ఉపకారం చేయాలనుకున్నాడు. అది మంచి మనసు అతనికి ఉంది. అందరు బట్టి దావీదు ఏం చేయబడగలిగాడు? ఆశీర్వదించబడ్డాడు. ఇక నాలుగోదిగా దావీదైతే యెహోవా యందు విచారం చేశాడు. సౌలైతే కర్ణపిశాచి తంత్రాలు, ఏమంటే ఎక్కడికి వెళ్ళాడు? మంత్రవైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఆ శక్తి లేదని తెలుసు, వాటిలో ఏ జీవం లేదని తెలిసినా సరే వాళ్ళ దగ్గరికి అక్కడ విచారం చేస్తున్నాడు. ఎక్కడ రావాలి? మొదట్లో అయితే దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఎవరు? సౌలు. తన గాడిదలు తప్పిపోతే ఎవరి దగ్గరికి వచ్చాడు? సమూయేలు దగ్గరికి వచ్చాడు. వచ్చి అయ్యా గాడిదలు పోయినాయి అయ్యా ఎక్కడి అని అంటే సమూయేలు చెప్పాడు. అంటే విచారణ ఎవరి దగ్గర చేయాలి? మనం చాలా మంది సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గర రారు. ఎవరైనా సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని సేవకులను కలవరు, దేవుని వాక్యం దగ్గరికి రారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం ఆ సమస్య అంతా కూడా జటిలం అయిపోయిన తర్వాత, పెద్ద అయిపోయిన తర్వాత చివరిలో ఎవరి దగ్గరికి వస్తారో చెప్పండి? మొదటే దేవుని దగ్గరికి రావాలి. అప్పుడే నీ సమస్యకు పరిష్కారం. మొత్తం లోకం అంతా తిప్పేస్తావు నీ సమస్యని. ఎక్కడ అందరూ చేతులు ఎత్తేసిన తర్వాత అప్పుడండి పాస్టర్ గారండి సమస్య వచ్చిందండి, అప్పుడు వస్తావు నువ్వు. అప్పటికి ఏమైపోతుంది? నీ సమస్య అంతా మొత్తం పెద్దదైపోయి ఇంకా ఎవరి చేతుల్లో కూడా అది సాల్వ్ అని పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వస్తావు. అప్పుడు దేవుడు అంటాడు, మొదట నువ్వు రావాలి. మొత్తం ఊరంతా తిరిగిపోయిన తర్వాత అప్పుడు కాదు నా దగ్గర రావడానికి. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి. స్తోత్రం చెప్పండి. దావీదు అంతకంతకు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. సౌలు అంతకంతకు కుటుంబాల అంతా సౌలు కుటుంబం వర్ధిల్లినట్లు మనం చూడం, కానీ దావీదు కుటుంబం వర్ధిల్లింది. దావీదు కుమారుడు సొలొమోను, ఆ తర్వాత సొలొమోను నుంచి వచ్చినటువంటి రాజులు, ఆ తర్వాత అదే వంశంలోంచి దావీదు వంశంలోంచి ఎవరు వచ్చారు? లోకరక్షకుడు, సకల చరాచర సృష్టిని తన నోటి మాట దొరకలిసిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏ సంతానము? దావీదు సంతానము. అంటే దావీదు సంతానం అంతకంతకు వర్ధిల్లింది. ఇప్పుడు ఆ సంతానం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వ ప్రపంచము వర్ధిల్లుతూ ఉంది. హల్లెలూయా. కాబట్టి నీ జీవితం అంతకంతకు వర్ధిల్లాలంటే ఈ 4 విషయాలు నువ్వు జాగ్రత్తగా ఉండాలా. మరొకసారి నేను మళ్ళా రెట్టించి చెప్పను. సో దేవుడు చాలా మందితో మాట్లాడాడు అనుకుంటున్నాను. కాబట్టి మీరు సరి చేసుకోండి. మీరు వర్ధిల్లుతారు, మీరు ప్రబలుతారు, మీ బిడ్డలు వర్ధిల్లుతారు. లేదు మేము ఎలాగే ఉంటామండి, దేవుని వాక్యానికి అప్పుడు ఊకెడతాం, మరలా మా జీవితాలు మావే అని ఒకవేళ జీవిస్తే కనుక మీ జీవితానికి మీరే ఉత్తరవాదులు, మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు, మీ శాపానికి మీరే రెస్పాన్సిబిలిటీ.